ఓం శాంతి 15/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ ప్రపంచం శ్మశాన వాటికగా అవ్వనున్నది కనుక దీనిపై మనస్సు ఉంచుకోకండి. ఫరిస్తాన్ స్వర్గాన్ని స్మృతి చెయ్యండి. ప్రశ్న: పేద పిల్లలైన మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకు? జవాబు: ఎందుకంటే పేద పిల్లలైన మీరే డైరెక్ట్గా ఆ తండ్రి వారిగా అయ్యారు. వారి నుండి సద్గతి వారసత్వంగా లభిస్తుంది. పేద పిల్లలే చదువుతారు. ధనవంతులు ఒకవేళ కొద్దిగా చదువుకున్నా వారికి తండ్రిని స్మృతి చేయడం కష్టంగా ఉంటుంది. మీకు అంతిమ సమయంలో బాబా తప్ప వేరు ఏమీ గుర్తుకు రాదు కనుక మీరందరికంటే అదృష్టవంతులు. పాట: మనస్సు యొక్క ఆధారము తెగిపోరాదు. ఓం శాంతి. పిల్లలకు బాబా అర్థం చేస్తున్నారు. పిల్లలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రపంచం ఇప్పుడు శ్మశానంగా అవ్వనున్నది. మొదట ఈ ప్రపంచం ఫరిస్తాన్ అంటే స్వర్గంగా ఉండేది. ఇప్పుడు పాతదైపోయింది. అందుకే దీనిని శ్మశానం అని అంటారు. అందరూ శ్మశానగ్రస్తులుగా అవ్వాల్సిందే. పాత వస్తువు సమాధి అవుతుంది, అనగా మట్టిలో కలిసిపోతుంది. ఇది కూడా కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలియదు. సమాధి అయ్యే సమయంగా కనిపిస్తోంది అని విదేశీయులకు కొద్దిగా అర్థమవుతుంది. దైవీ రాజ్యాన్ని స్థాపన చేసే మన తండ్రి మళ్ళీ వచ్చి ఉన్నారు అని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఒకవేళ ఈ శ్మశానంపై మనస్సు పెట్టుకుంటే నష్టపోతాము అని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కల్పకృతంలో వలె మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. అడుగడుగులో ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఇదే మన్మనాభవ స్థితి. తండ్రి జతలో ఉండడం ద్వారానే స్వర్గవాసులుగా అవుతారు. భారతదేశం దైవీ రాజ్యంగా ఉండేది. ఇతర ఖండాలు ఫరిస్తాన్గా అవ్వవు. ఇది మాయా రావణుడి వైభవం. ఇది ఇక కొద్ది సమయం మాత్రమే నడుస్తుంది. ఇది అసత్య ప్రదర్శన, అసత్య మాయ, అసత్య శరీరం కదా. ఇది అంతిమ ఆడంబరం, అట్టహాసం. దీనిని చూసి స్వర్గం ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, ఇంతకుముందు నరకం ఉండేది అని భావిస్తారు. పెద్ద పెద్ద ఇళ్లను నిర్మిస్తూ ఉంటారు. ఇది 100 సంవత్సరాల ప్రదర్శన. టెలిఫోన్, విద్యుత్తు, విమానాలు మొదలైనవన్నీ ఈ 100 సంవత్సరాల లోపలే తయారయ్యాయి. ఎంత షో ఉంది. అందుకే ఇప్పుడు స్వర్గం ఉంది అని భావిస్తారు. పాత ఢిల్లీలో ఏముండేది? ఇప్పుడు క్రొత్త ఢిల్లీ ఎంత బాగా తయారైంది. పేరే న్యూ ఢిల్లీ అని పెట్టబడింది. క్రొత్త ప్రపంచం రామరాజ్యంగా అవ్వాలి అని, దైవీ రాజ్యంగా అవ్వాలి అని బాపూజీ కోరుకునేవారు. ఇది తాత్కాలిక వైభవం. ఎంత పెద్ద పెద్ద భవనాలు, ఫౌంటైన్లు మొదలైనవి తయారు చేస్తారు. దీనినే కృత్రిమ స్వర్గం అని అంటారు. ఇది కేవలం అల్పకాలం కొరకే. దీని పేరు స్వర్గం కాదు అని మీకు తెలుసు. దీని పేరు నరకం. నరకానికి కూడా ఒక షో ఉంది. ఇది అల్పకాలిక షో. ఇది ఇక కొద్ది సమయంలో సమాప్తం అవ్వనే అవుతుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు. ఒకటేమో శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి. మనుష్య మాతృలందరూ శాంతిని వెతుకుతూ ఉన్నారు. శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? ఈ ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అనేది ఇప్పుడు పూర్తి ప్రపంచం వారి ప్రశ్న. మనమంతా వాస్తవానికి శాంతిధామ నివాసులము అని మనుషులకు తెలియదు. ఆత్మలైన మనము శాంతిధామంలో శాంతిగా ఉండేవారం. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము అని తెలుసుకున్నారు మీరు. ఇప్పుడు మీరు వయా శాంతిధామము సుఖధామానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. మొట్టమొదట శాంతిధామానికి వెళ్ళి తర్వాత సుఖధామంలోకి వస్తాం. ఇప్పుడు ఆత్మలైన మీరు మీ ఇల్లైన శాంతిధామానికి వెళ్తాము అని ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంది. ఇక్కడ శాంతి విషయమే ఉండదు. ఇది దుఃఖధామం. సత్యుగం పావన ప్రపంచం, కలియుగం పతిత ప్రపంచం. ఈ విషయాలను గురించిన వివేకం ఇప్పుడు మీకు లభించింది. ప్రపంచం వారికి ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి మనకు సృష్టి చక్రం, ఆది మధ్య అంత్య రహస్యాలను తెలియజేస్తారు. మళ్ళీ ఎలా ధర్మస్థాపకులు వచ్చి ధర్మాన్ని స్థాపన చేస్తారో మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు సృష్టిలో ఎంతమంది మనుషులు ఉన్నారు? భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారు. భారతదేశం ఎప్పుడు స్వర్గంగా ఉండేదో అప్పుడు చాలా ధనవంతంగా ఉండేది. వేరే ధర్మాలేవి ఉండేవి కావు. పిల్లలైన మిమ్మల్ని ప్రతిరోజు రిఫ్రెష్ చేయడం జరుగుతుంది.
తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. భక్తి మార్గంలో కూడా ఇది నడుస్తుంది. పరమాత్మను స్మృతి చెయ్యండి. పరమాత్మ లేక అల్లా అక్కడ ఉన్నారు అని సదా వ్రేలు పైకి చూపిస్తారు. కానీ అలాగే స్మృతి చేయడం వలన ఏమి జరగదు. పరిచయమే లేదు వారికి. స్మృతి వలన కలిగే లాభం ఏమిటో వారికి తెలియదు. తండ్రితో తమకున్న సంబంధం ఏమిటో కూడా వారికి తెలియదు. దుఃఖ సమయంలో ఓ రామా అని పిలుస్తారు. ఆత్మయే స్మృతి చేస్తుంది కానీ సుఖశాంతులు అని వేటిని అంటారో వారికి తెలియదు. మనమంతా ఒక్క తండ్రి సంతానమని మీ బుద్ధిలో ఉంది. మరి దుఃఖం ఎందుకు కలగాలి? అనంతమైన తండ్రి ద్వారా సదా సుఖ వారసత్వం లభించాలి. ఇది కూడా చిత్రంలో స్పష్టంగా ఉంది. భగవంతుడు స్వర్గస్థాపన చేసే హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు భారతదేశంలోనే వస్తారు కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. దేవీ దేవత ధర్మస్థాపన తప్పకుండా సంగమ యుగంలోనే జరుగుతుంది. సత్యుగంలో ఎలా జరుగుతుంది? కానీ ఈ విషయాలు ఇతర ధర్మాల వారికి తెలియవు. తండ్రియే జ్ఞానసాగరులు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఎలా స్థాపన అయిందో అర్థం చేయిస్తారు. సత్యుగ ఆయువు లక్షల సంవత్సరాలు అని అనడం వలన చాలా దూరం తీసుకెళ్లారు. మీరు చిత్రాలు చూపించి అర్థం చేయించాలి. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వీరు ఎలా ఎప్పుడు ఆ రాజ్యాన్ని పొందారో తెలియదు. కేవలం వీరు సత్యుగ యజమానులు అని అంటారు. వారి ముందుకు వెళ్ళి భిక్ష వేడుకుంటూ ఉంటారు. అల్పకాలానికి ఏదో ఒకటి లభిస్తుంది. ఎవరైనా దాన పుణ్యాలు చేసినప్పుడు వారికి కూడా అల్పకాలానికి ఫలం లభిస్తుంది కదా. షావుకారు ముఖీకి ఎంత ఖుషి ఉంటుందో, పేద పంచాయతీ నాయకుడు ముఖి అంటే ఆయనకు అంతే ఖుషి ఉంటుంది. పేదవారు కూడా తమను తాము సుఖంగా ఉన్నామనుకుంటారు. బాంబేలో పేదవారు ఎలాంటి స్థానాలలో ఉంటారో చూడండి. కోటీశ్వర్లై ఉండొచ్చు కానీ వారికి ఎంత దుఃఖం ఉంటుందో మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మాలాంటి అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. మేము డైరెక్ట్ తండ్రికి చెందిన వారిగా అయ్యాము. వారి నుండి సద్గతి వారసత్వంగా లభిస్తుంది అని మీరు చెప్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎప్పుడూ అక్కడ ఉన్నత పదవులు పొందలేరు స్వర్గంలో. ఎవరిక్కడ పేదవారుగా ఉన్నారో వారు అక్కడ ధనవంతులుగా అవుతారు. ఎందుకంటే మీరు బాగా చదువుతారు, వారు చదవరు. ఒకవేళ కొద్దిగా చదివినా బాబా స్మృతిలో ఉండలేరు. వారి సమయమంతా డబ్బు కొరకే. అంతిమ సమయంలో మీకు ఒక్క బాబా తప్ప ఇంకా ఏమీ గుర్తు ఉండదు. ఇదంతా శ్మశానంగా అవ్వనున్నది అని మీకు తెలుసు. ఇప్పుడు చేస్తున్న ఈ వ్యాపారాలు మొదలైనవన్నీ కొద్ది సమయం కొరకే అని మీ బుద్ధిలో ఉండాలి. ధనవంతులు ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తారు. వాటిని వ్యాపారం కొరకు కట్టించరు. ఎక్కడ తీర్థస్థానం ఉంటుందో అక్కడ ధర్మశాలలు లేనట్లయితే ఎక్కడ ఉండేవారు? ఇప్పుడంటే రెస్టారెంట్లు ఇవన్నీ ఉన్నాయి, అప్పుడు లేవు కదా. కనుక ధనవంతులు సత్రాలు కట్టిస్తారు. వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం చేసుకునేందుకు కాదు. ధర్మశాలలు తీర్థస్థానాలలోనే ఉంటాయి. ఇప్పుడు మీ సేవా కేంద్రాలు అతిపెద్ద తీర్థస్థానాలు. మీ సేవా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి పెద్ద పెద్ద తీర్థస్థానాలు. అక్కడి నుండి మనుషులకు సుఖశాంతులు లభిస్తాయి. మీ ఈ గీతా పాఠశాల చాలా పెద్దది. ఇది సంపాదనకు ఆధారం. దీని ద్వారా చాలా సంపాదన జరుగుతుంది. పిల్లలైనా మీ కొరకు ఇది కూడా ధర్మశాలయే, అతిపెద్ద తీర్థస్థానం. మీరు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం తీసుకుంటారు. ఇంతటి పెద్ద తీర్థస్థానం వేరేది ఉండదు. ఆ తీర్థస్థానాలకు వెళ్ళడం వలన మీకు ఏమీ లభించదు. ఇది కూడా మీకు తెలుసు. భక్తులు చాలా ప్రేమగా మందిరాల్లో చరణామృతాన్ని తీసుకుంటారు. దాని ద్వారా మా హృదయం పవిత్రంగా అవుతుంది అని వారు భావిస్తారు. కానీ అది కేవలం నీరు మాత్రమే. ఇక్కడ బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి మీకు అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తుంది. తరచుగా శంకరుడి వద్దకు వెళ్తారు. అమరనాథుడు పార్వతికి కథను వినిపించాడు అని అంటారు. మా జోలెను నింపండి అని కూడా అంటారు. ఇప్పుడు మీరు అవినాశి జ్ఞాన రత్నాలతో బుద్ధి జోలెను నింపుకుంటారు. అమరనాథుడైన తండ్రి కూర్చొని ఎవరో ఒక్కరికే కథను వినిపించరు.
తప్పకుండా చాలామంది ఉంటారు. అది కూడా మృత్యులోకంలోనే ఉంటారు. సూక్ష్మవతనంలో కథను వినిపించే అవసరమే ఉండదు. అనేక తీర్థ స్థానాలు తయారు చేశారు. సాధు సన్యాసులు, మహాత్ములు మొదలైన వారు చాలామంది వెళ్తారు. అమరనాథ్ యాత్రకు లక్షల మంది వెళ్తారు. కుంభమేళాలో గంగా స్నానం చేసేందుకు చాలా ఎక్కువ మంది వెళ్తారు. మేము పావనంగా అవుతామని భావిస్తారు. వాస్తవానికి ఇదే కుంభమేళ మధుబన్. ఆ మేళాలు అనేక జన్మల నుండి చేస్తూ వచ్చారు, కానీ దాని ద్వారా ఎవ్వరూ పరంధామానికి ఇంటికి వాపస్ వెళ్ళలేరు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు పవిత్రంగా అవుతుందో అప్పుడే వెళ్ళగలదు అని తండ్రి చెప్తారు. కానీ అపవిత్రమైన కారణంగా అందరి రెక్కలు విరిగిపోయి ఉన్నాయి. ఆత్మకు రెక్కలు ఇప్పుడు లభించాయి. యోగంలో ఉండడం వల్ల ఆత్మ అన్నింటికంటే తీవ్రంగా ఎగురుతుంది. ఎవరి లెక్కాచారమైనా లండన్లో, అమెరికాలో ఉన్నట్టయితే వెంటనే ఎగిరి అక్కడికి ఒక్క క్షణంలో చేరిపోతుంది. కానీ ఎప్పుడు కర్మాతీతులుగా అవుతారో అప్పుడే ముక్తిధామానికి వెళ్ళగలరు. అంతవరకు ఇక్కడే జనన మరణాల్లో వస్తూ ఉంటారు. ఎలాగైతే డ్రామా టిక్ టిక్ అని నడుస్తుందో ఆత్మ కూడా అంతే. టిక్ అంటూనే అది వెళ్ళిపోతుంది. ఆత్మ వంటి తీక్షణమైన వస్తువు ఏది ఉండదు. గుంపులు గుంపులుగా ఆత్మలన్నీ మూలవతనానికి వెళ్తాయి. ఎక్కడికి వెళ్ళటానికైనా ఆత్మకు సమయం పట్టదు. మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. నూతన ప్రపంచంలో తప్పకుండా కొద్దిమంది ఆత్మలే ఉంటారు అని, అక్కడ చాలా సుఖంగా ఉంటారు అని మీ బుద్ధిలో ఉంది. అదే ఆత్మలు ఇప్పుడు 84 జన్మలు అనుభవించి చాలా దుఃఖంలో ఉన్నారు. మీకు మొత్తం చక్రం గురించి ఇప్పుడు తెలిసింది. మీ బుద్ధి నడుస్తుంది. వేరే మనుష్య మాతృల బుద్ధి నడవదు. ప్రజాపిత బ్రహ్మ కూడా గాయనం చేయబడ్డారు. కల్పక్రితం కూడా మీరు ఇలాగే బ్రహ్మకుమారి కుమారులుగా అయ్యారు. మేము ప్రజాపిత బ్రహ్మ సంతానమని మీకు తెలుసు. మన ద్వారా బాబా స్వర్గ స్థాపన చేయిస్తూ ఉన్నారు. ఎప్పుడు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం యోగ్యులుగా అవుతారో అప్పుడు పాత ప్రపంచం వినాశనం అవుతుంది అని కూడా మీకు తెలుసు. త్రిమూర్తులు కూడా ఇక్కడే మహిమ చేయబడ్డారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా ఉంచుతారు. అందులో శివుణ్ణి చూపించరు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు. ఎవరు చేయిస్తారు? శివబాబా. విష్ణువు ద్వారా పాలన అని అంటారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆ పాత్రను అభినయిస్తూ ఉన్నారు. కల్పం తర్వాత మళ్ళీ అభినయిస్తారు. మీరు పవిత్రంగా అవుతారు. కామము శత్రువు. ఇది కామం అంటే దాన్ని జయించండి. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అనునది బాబా ఆజ్ఞ అని అందరికీ చెప్తారు. చాలా సహజమైనది. భక్తి మార్గంలో పిల్లలైన మీరు చాలా దుఃఖాన్ని చూశారు. కొద్దిగా సుఖమున్నప్పటికీ అది అల్పకాలం కొరకే. భక్తిలో సాక్షాత్కారాలు అవుతాయి. అది కూడా అల్పకాలానికే. మీ ఆశలు పూర్తి అవుతాయి. ఈ సాక్షాత్కారాలు కూడా నేనే చేయిస్తాను. డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. క్షణక్షణము ఏదైతే గడిచిపోయిందో అది డ్రామాలో ముందే చిత్రీకరించబడింది. షూటింగ్ జరుగుతూ ఉంది అని కూడా అనరు. ఇది అనాదిగా తయారై ఉన్న డ్రామా. ఎంతమంది పాత్రధారులున్నారో వారందరిది అవినాశీ పాత్ర. మోక్షమును ఎవ్వరూ పొందరు. మేము లీనమైపోతాము అని సన్యాసులు అంటారు. కానీ మీరు అవినాశీ ఆత్మలు అని లీనమయ్యే మాట ఉండదు అని తండ్రి అర్థం చేస్తున్నారు. ఆత్మ ఒక బిందువు. ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర రచింపబడి ఉంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎవరైతే మొట్టమొదట పాత్రను అభినయించేందుకు వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ తీసుకోలేరు. మీకు తప్ప వేరెవ్వరి బుద్ధిలోనూ ఈ జ్ఞానం లేదు. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. బాబా మనలను పతితుల నుండి పావనంగా తయారు చేస్తారు. సుఖశాంతుల వారసత్వమును ఇస్తారు. సత్యుగంలో దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. బాబా చెప్తారు, ఆయుష్మాన్ భవ్, ధనవాన్ భవ్. నివృత్తి మార్గం వారు ఈ విధంగా ఆశీర్వదించలేరు. పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తోంది. సత్యత్రేతాయుగాలలో సుఖధామం ఉంటుంది. తర్వాత మళ్ళీ దుఃఖం ఎలా కలుగుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్తారో దాని గుర్తులున్నాయి. జగన్నాథపురిలో దేవతల చిత్రాలను కిరీటము మొదలైనవి ధరించి ఉన్నట్లుగా చూపిస్తారు.
వారి అసభ్య చిత్రాలను కూడా అలాగే తయారు చేశారు. కనుక వారి విగ్రహాలను కూడా నల్లగా ఉంచారు పూరిలో. దీని ద్వారా దేవతలు వామ మార్గంలోకి అంటే వికారాలలోకి వెళ్ళారు అని నిరూపణ అవుతుంది. కనుక అంతంలో పూర్తిగా నల్లగా అంటే అపవిత్రంగా అయిపోయారు. భారతదేశం ఎంత సుందరంగా దివ్య గుణాలతో ఉండేదో మీకు తెలుసు. అది మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారం తమో ప్రధానంగా అవ్వాల్సిందే. ఇప్పుడు సంగం యుగంలో మీకు ఈ జ్ఞానం ఉంది. బాబా జ్ఞాన సాగరులు, మీకు తండ్రి, టీచరు, గురువు ముగ్గురు ఒక్కరే. శివబాబా మమ్ములను చదివిస్తున్నారు అని సదా మీ బుద్ధిలో ఉండాలి. ఇది అనంతమైన చదువు. దీని ద్వారా మీరు జ్ఞాన స్వరూపులుగా అయ్యారు. మీరంతా తెలుసుకున్నారు. వారు సర్వవ్యాపి అని అంటారు, కానీ మీరు వారిని పతిత పావనుడు అని అంటారు. మీకు వారికి రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మీరు నెంబర్ వార్ మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా అయ్యారు. బాబా వద్ద ఏదైతే ఉందో దానిని మీకు నేర్పిస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది అని మీరందరికీ తెలియజేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయం రిఫ్రెష్గా ఉంటూ ఇతరులను కూడా రిఫ్రెష్ చేసేందుకు తండ్రి మరియు తండ్రి వారసత్వ స్మృతిలో ఉండాలి. మీరు అలా ఉంటే ఇతరులను కూడా అలా తాజాగా చేయగలరు. అంతేకాక అందరికీ స్మృతినిప్పించాలి. సెకండ్ పాయింట్, ఈ పాత ప్రపంచంపై శ్మశానంపై మనస్సు ఉంచుకోరాదు. శాంతిధామము సుఖధామాలను స్మృతి చేయాలి. దేవతలుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా చేసుకోవాలి. వరదానము, ఈశ్వరీయ అథారిటీ ద్వారా సంకల్పము లేక బుద్ధిని ఆర్డర్ అనుసారం నడిపించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎలాగైతే స్థూలమైన చేతిని కాలిని పూర్తి సహజంగా ఎక్కడ కావాలి అంటే అక్కడ ఉపయోగిస్తారో లేక కర్మలో ఉపయోగిస్తారో, అలా సంకల్పము లేక బుద్ధిని ఎక్కడ కావాలి అంటే అక్కడ ఉపయోగించగలగాలి. చేతితో ఒక వస్తువు పట్టుకున్నాం, అక్కడ వదిలేసాం, అదంతా మన చేతిలో ఉంది. చేయించాలి ఆ పని అంటే ఆ వస్తువుతో చేయిస్తాం. నడవాలి అంటే నడిపిస్తాం కాళ్ళతో. ఈ విధంగా మీ మనస్సు బుద్ధిని కూడా ఎక్కడ కావాలి అంటే అక్కడ ఉపయోగించాలి. పరంధామం, ఫరిస్తా లోకం, అవ్యక్త వతనం, లేదు విశ్వం అనేది గ్లోబ్ పైన కూర్చొని విశ్వాత్మలకి ఇస్తున్నాం. ఇలాగ ఏది అనుకుంటే అలా నిలిచిపోవాలి మనస్సు బుద్ధి, మరి ఇంకెక్కడా వెళ్ళకూడదు. దీనినే ఈశ్వరీయ అథారిటీ అని అంటారు. ఎలాగైతే వాచాలోకి రావడం సులభమో మాటల్లోకి రావడం, అలా వాచా నుండి శబ్దం లేకుండా శబ్దం నుండి అతీతంగా వెళ్ళడం కూడా అంత సహజమైపోవాలి. మాట్లాడేది ఎంత ఈజీనో అంత ఈజీ అయిపోవాలి. ఈ అభ్యాసం ద్వారానే సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. కనుక ఇప్పుడు ఈ అభ్యాసాన్ని సహజంగా నిరంతరము చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు. స్లోగన్, స్వస్థితి ఆత్మస్థితి శక్తిశాలిగా ఉంటే దాని ముందు పరిస్థితి ఏమీ చేయలేదు. అవ్యక్త సూచన, సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మీ ఏకరస్ అచల్ స్థితి యొక్క స్మృతి చిహ్నమే మధుబన్లో ఉండే అచల్ ఘర్. ఎలాగైతే బాప్దాదా ఏకరసంగా ఉంటారో అలా పిల్లలు కూడా ఏకరసంగా ఉండాలి. ఎప్పుడైతే ఒక్కరి తండ్రి యొక్క రసంలో ఉంటారో అప్పుడు ఏకరస్ అవస్థలో ఉంటారు. ఎందుకు ఏమిటి అనే పదానికి గుర్తు ప్రశ్నార్థకం. ఇది అన్నింటికంటే వంకరగా ఉంటుంది ప్రశ్నార్థకం కూడా. ఎందుకు ఏమిటి అనే పదాలు కూడా అలాంటివే. అవి వెళ్ళిపోయినప్పుడు డ్రామా యొక్క నిర్ణయంపై ఏకర స్థితిలో స్థిరంగా ఉండగలరు. ఓం శాంతి.